ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಸ್ನೇಹಿತರೆ. ಸ್ನೇಹಿತರೆ ಹೋಗಿಲ್ಲ ದರ್ಶನ ಮಾಡೋಣ. ಸ್ನೇಹಿತರೆ ಈ ವಿಡಿಯೋ ತುಂಬ ಲೆಂತಿಯಾಗಿದೆ, ದಯವಿಟ್ಟು ಕೊನೆ ತನಕ ವಾಚ್ ಮಾಡಿ, ಸ್ಕಿಪ್ ಮಾಡಬೇಡಿ. అక్కడక్కడ దర్శనం మెయిన్ వచ్చేసి జ్వాల నరసింహస్వామి అంటారు. ఆ తర్వాత ఇంకొక చోట ప్రహ్లాదుని ఇంకో చోట మహాలక్ష్మి. ಎಂಟ್ರಿ ಫೀಸು ಕಲೆಕ್ಟ್ ಮಾಡ್ತಾರೆ. ಸೂಪರ್ ಆಗಿದೆ ಜಾಗ ಮಾತ್ರ. ಏನಾರ ಮಾಡ್ತಿದ್ದೀರೋ? ನಾರಾಯಣ. ನೋಡಿ ಇಲ್ಲಿ ವಾಟರ್ ಫಾಲ್ಸ್ ಇದೆ, ಜನ ಸ್ನಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಭಾರ್ಗವ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಟೆಂಪಲ್, కొండని గరుడాద్రి అని పిలుస్తారు. ವರಾಹ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಟೆಂಪಲ್ ನೋಡಿ. ಜ್ವಾಲಾ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗಕ್ಕೆ ದಾರಿ ಈ ಥರ ಇದೆ. ನೋಡಿ ಸ್ನೇಹಿತರೆ, 3 ವರ್ಷದಿಂದ ಈ ಥರ ಐತಂತೆ ಮೆಟ್ಲು ಎಲ್ಲ ಇದಾಗಿದೆ. ಈಗ ಹೊಸ ಮೆಟ್ಲು ಈ ಕಡೆ ಮಾಡಿದ್ದಾರೆ ನೋಡಿ. ಎಂಥ ಬ್ಯೂಟಿಫುಲ್ ಸೀನರಿ. ಇಲ್ಲ ನ್ಯಾಚುರಲ್ ಕಟ್ಟು. ಬಟ್ ಒಟ್ಟಿನಲ್ಲಿ ತುಂಬ ಬ್ಯೂಟಿಫುಲ್ ಜಾಗಪ್ಪ. ಓ ಸ್ನೇಹಿತರೆ ನೋಡಿ, ಇದು ಅಂತರ್ವಾಹಿನಿ. ನೀರಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದೆ ನೋಡಿ, ಈಚೆ ಬರ್ತಾ ಇದೆ ನೋಡಿ, ಅಂತರಗಾಮಿನಿ. ಇಲ್ಲಿಂದ ಈ ಕೆಳಗೆ ಹೋಗ್ತದೆ. అని అంటాడు, చదవడానికి ముందు అన్నిటికి మనం శ్రీమన్నారాయణుడు అంటారు. లేదా మన శత్రువు అయినా ఆయన మనం స్మరించకూడదు అంట. స్తంభం ఇది. ఇద్దరికి వాదోపవాదం జరుగుతుంది. అప్పుడు సరే హిరణ్యకృష్ణుడు అంటాడు, నువ్వు హరి హరి అంటున్నావు కదా, నీ హరి ఎక్కడున్నాడో చూపించు అంటాడు. అంటాడు సర్వాంతర్యాన్ని అన్ని చోట్ల ఉన్నాడు. సరే ఈ స్తంభంలో ఉన్నాడని అడుగుతాడు. ప్రహ్లాదుడు ఏమంటాడు, ఉన్నాడు అని చెప్తాడు. ప్రహ్లాదుడు నవ్వుకుంటూ చెప్తాడు, అన్న ఒక చిన్న అణువులనే భగవంతుడి పెద్ద స్తంభంలో ఉండడా అని చెప్పి అంటేనే హిరణ్యకృష్ణుడు కోపం వస్తుంది. నేనున్న సభామండపంలోనే ఈ స్తంభంలోనే ఉన్నాడని చెప్పి హిరణ్యకృష్ణుడు గదతో కొట్టినప్పుడు స్వామి ఒక వికృతమైన భయంకర స్వరూపంతో, ఒక విచిత్రమైన రూపంతో స్తంభం నుంచి బయటకు వచ్చి హిరణ్యకృష్ణుడిని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఆయన యొక్క కోట గడపలో, సొసలు అంటారు అక్కడ గడపలో సంహారం చేస్తూ ఉంటాడు ఎంట్రెన్స్లో. అంటే హిరణ్యకృష్ణుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి వరం చేసుకుంటాడు, నాకు పగలు చావు ఉండకూడదు, రాత్రి చావు ఉండకూడదు, ఇంట్లో కానీ బయట కానీ, మనిషి చేత కానీ, జంతువుల చేతులు కానీ, అంటే టోటల్గా బ్రహ్మ సృష్టితో వచ్చిన ఎటువంటి ప్రాణితో నాకు చావు ఉండకూడదు అంటారు. అందుకే నరసింహస్వామి అవతారం బ్రహ్మ సృష్టిలో రాలేదు. రాముడు, కృష్ణుడు, వామనుడు, పరశురాముడు మాదిరి ఆయన అవతార పురుషుడు. వీళ్ళందరికీ జన్మ ఉంది. కానీ ఆయన అవతరించి స్తంభంలో ఉద్భవించి హిరణ్యకృష్ణుడిని అక్కడి నుంచి తీసుకొని ఆయన కోరిన వరం ప్రకారమే ఆయన యొక్క కోట గడపలో మడిలో వేసుకొని గోళ్లతో, ఆయుధం లేకుండా అని వరం తీసుకుంటాడు. ఆయుధం ఉండకూడదు చేతులు, అందుకే గోళ్లతో పుట్ట చూపిస్తాడు. అందుకే నరసింహస్వామి గోళ్లను వజ్రంతో పోలుస్తారు సార్. వజ్రం కంటే గట్టి మెటల్ ఇంకా ఏది ఉండదు. అందుకే ఉంటారంటే వజ్రనకాయ విద్మహే దీక్ష తన్నో నారసింహ ప్రచోదయాలు అని చెప్పి చాలా గొప్పనైన, ఒక విచిత్రమైన, ఒక విశేషమైన అవతారం నృసింహ అవతారం. అంటే వచ్చాడు వెళ్ళాడు అంతే, చాలా సంవత్సరాలు లేడు. ఆ కొంచెంపటికే ప్రళయం వచ్చేసింది. ఆ రూపం ఎవరు చూడలేకపోయినారు. అందుకే దేవతలంతా స్వామిని ప్రశంసించడం వల్లనే దీనికి అహోబలం అహోబిలం
తమిళ వాళ్ళంతా సింగవేలుకుండం అని పిలుస్తారు, కొన్ని ఏరియాలో నిధి నగరి తాక్షయాద్రి అని చెప్పి కూడా పిలుస్తారు. అది స్వామి యొక్క అవతార స్థలము. అక్కడ గుడి విగ్రహం ఏముండదు, కొన్ని ఫ్లాగ్ ఉంది కదా హైట్ లో, అక్కడ 2 పాదాలు ఉంటాయి. ఆ పాదాలు అది నవనాష్టమంలో రాదు అది. కానీ మేము వెళ్ళొచ్చా? అంటే టైం ఉండదు సరిపోదు. పర్వాలేదు సార్. అహోబిలం జ్వాల నరసింహస్వామి జాಗ. ಗೋವಿಂದ ನಾರಾಯಣ ಶ್ರೀಮನ್ ನಾರಾಯಣ. ಆಲ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ. ಆಲ ನರಸಿಂಹಸ್ವಾಮಿ అదే శరీరం ముక్క ఇది. ఇది 2 రెక్కలు, 2 రెక్కలు శరీరం మధ్యలో గరుడాద్రి. గరుడాద్రి. ఈ పక్క ఇది వేదాద్రి. వేదాద్రి. ఇది గరుడాద్రి. గరుడాద్రి. ఉగ్రస్తంభం ఉంది కదా ఆల్రెడీ ఫోటో, అచలాచార్య మేరు అంటారు. అదే మా స్తంభం అది. హిరణ్యకృష్ణుని యొక్క కోటలో సభా మండపంలో స్తంభం అది. ఆ స్తంభం నుంచి వచ్చారు. ఇదంతా సభా మంటపమ్మా, అది అంతా కొండ చుట్టూ ఆ ఏరియా. మాకు కండ్లకి పండగగా ఉంది ఇదంతా. అహోబిలం. కొద్ది రోజులు పోతే ఇది గ్రీనరీ అవుతుంది మా, ఈ ల్యాండ్ అంతా గ్రీనరీ అయిపోతుంది. కొద్ది రోజుల తర్వాత వర్షం బాగా పడితే అవునా ఇంకా బాగుంటుంది. పెట్టినా సరే ఇక్కడ ಚಂಚಲಕ್ಷ್ಮಿ ಅಮ್ಮವರು. ಈಗ ಎಲ್ಲ ಕೈ ಮುಕ್ಕೊಳ್ಳಿ ಫ್ರೆಂಡ್ಸ್. ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಇದ್ದಾರೆ. ಏನು ನಮ್ಮ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಇರೋ ಕೋತಿಗಳೆಲ್ಲ ಇಲ್ಲೇ ಇದ್ದಂಗಿದೆ. ವಿಪರೀತ ಕೋತಿಗಳು ಈ ಬೆಟ್ಟದಲ್ಲಿ. ಜಾಗ ಪಡಕ್ ಪಡಕ್ ಅಂದರೆ ಅಲ್ಲೋಡಲ್ಲ ಚೇಷ್ಟವನ್ನು ಏನೋ ಚೇಷ್ಟ ನೀರು ಬರ್ತಾಯಿದೆ ಅಂತ. ರಾಮಾನುಜಾಚಾರ್ಯರು ತಪಸ್ ಮಾಡಿದ ಜಾಗ ಇದು. ನವನರಸಿಂಹ ಟೆಂಪಲ್. దేవానంద నరసింహస్వామి సన్నిధి. పైన సిద్ధరాశ్రమం ఆశ్రమము మనకు విగ్రహాన్ని ಇದು ನವನರಸಿಂಹ ನವಗ್ರಹ. ಸ್ನೇಹಿತರೆ, ಇಲ್ಲಿಗೆ 7 ನರಸಿಂಹಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನಗಳ ದರ್ಶನ ಆಯಿತು. ಇನ್ನು 2 ಉಳಿದಿದೆ, ಅದು ನಾಳೆ ಮಾಡಬೇಕು. ನಾಳೆ ಜೀಪಲ್ಲಿ ಹೋಗಬೇಕಾಗ್ಬಿಡ್ತದೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್. ಟಾಟಾ, ಬೈ ಬೈ, ಸಿ ಯು.